రాఖీ పండుగని క్రైస్తవ పండుగగా ప్రకటించడం మన ఉద్దేశం కాదు, కానీ అలాగే భారతీయ సంస్కృతిలోనే మనం పుట్టి మనం పెరిగి ఈ యొక్క నేలపై మనం ఉన్నాము కాబట్టి ఈ నేలపై ఉన్న సంప్రదాయాన్ని తక్కువ చేయడం కూడా పద్ధతి కాదు. దానిలోని ప్రేమను, సోదరత్వం, బాధ్యత, పరస్పర గౌరవం, క్షమ, సేవ వంటి విలువలను క్రీస్తు సువార్తతో సంభాషణలోకి తీసుకురావడం, ఇదే సంస్కృతిలో సువార్తకు సాక్ష్యం. రాఖీ మనల్ని సవాలు చేయాలి. ఈరోజు రాఖీ మన చేతికి మాత్రమే కాకుండా మన మనస్సాక్షికి కూడా కట్టబడాలి. రాఖీ కడుతున్నప్పుడు మనం ఇలా అనుకోవాలి, నేను నిన్ను నియంత్రించడానికి కాదు, నేను పరిపాలించడానికి కాదు, నీతో కలిసి నడవటానికి ఉన్నాను, నేను కాపాడటానికి ఉన్నాను, నీపై అధికారం చూపడానికి కాదు, కానీ చెల్లిని కానీ అక్కని కానీ నీ భారాన్ని నేను మోయటానికి ఉన్నాను, నీ జీవితాన్ని నిర్ణయించడానికి కాదు, నీ స్వేచ్ఛను గౌరవించడానికి నేను ఉన్నాను, నీ తప్పులను గుర్తు చేసుకోవడానికి కాదు, క్షమించడానికి ఉన్నాను, నీ విజయాన్ని చూసి అసూయపడడానికి కాదు, నీ ఆనందములు ఆనందించడానికి నేను ఉన్నాను, నీ కన్నీళ్లను చూసి దూరంగా నిలబడడానికి కాదు, నీ కన్నీళ్లలో తోడుగా ఉండడానికి ఉన్నాను అని ఈ రాఖీ మనకు గుర్తు చేయాలి. ఇదే క్రీస్తు ప్రేమ. రాఖీ నుండి సువార్తకు సెయింట్ అగస్టిన్ మరి ఇప్పుడు అగస్టిన్ ఉన్న మాటల్లో లవ్ అండ్ డూ వాట్ యూ విల్. నిజమైన ప్రేమ ఉన్న చోటే స్వార్థం తగ్గుతుంది, ప్రేమ ఉన్న చోట క్షమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సేవ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. సెయింట్ తెరెసా ఆఫ్ కలకత్తా జీవితం మనకు ఒక గుర్తు చేసేది కూడా ఇదే. ప్రేమ పెద్ద మాటల్లో మాత్రమే కాదు, చిన్న చిన్న సేవా కార్యక్రమంలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ రాఖీ పండుగ రోజున ఒకరికొకరు రాఖీ కట్టుకోవడం మాత్రమే ఆగిపోకండి, ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఎవరినైనా బాధ పెట్టినట్లయితే క్షమాపణ చెప్పండి. ఎవరినైనా విభేదం ఉంటే మొదటి అడుగు మీరే వేయండి. బాధలో ఉన్న కుటుంబం సభ్యుని ఆదరించండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఒంటరిగా ఉన్న వారికి సోదరత్వాన్ని అందించండి. అప్పుడే మన రాఖీ ఒక అలంకారం కాదు, సువార్తకు సాక్ష్యం అవుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, రాఖీ చేతికి కట్టే దారం అయితే అదొక సాంప్రదాయం, హృదయంలో బాధ్యతతో కడితే అదొక విలువ, క్రీస్తు ప్రేమతో నిండితే అదొక సాక్ష్యం. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ సోదరుడు ఎక్కడున్నాడు? మన సమాధానం కయ్యేను సమాధానం కాకుండా, నేను నా సోదరునికి, నా సోదరికి, నా అక్కయ్యకు, మా చెల్లికి కాపాలదారునిగా ఉన్నాను అనే సమాధానం ఉండాలి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నా సోదరుడు ఎక్కడున్నాడు? నేను అతనితో ఉంటాను. నా సోదరి కన్నీళ్ళలో నేను తోడుంటాను, వారి భారాన్ని నేను మోస్తాను, వారి గౌరవాన్ని నేను కాపాడుతాను, వారి స్వేచ్ఛను గౌరవిస్తాను, వారిని క్షమిస్తాను, వారి కోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే వారు నా కుటుంబానికి మాత్రమే కాదు, క్రీస్తులో దేవుని కుటుంబానికి చెందిన వారు. అవును ప్రియ సోదరులు, రాఖీ పండుగ రోజున మన చేతులకు కట్టే దారం మాత్రమే కాదు, మన హృదయాలు క్రీస్తు ప్రేమ